నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. విజిత గారు నమస్కారం అండి. శని త్రయోదశి రాబోతోంది. ముఖ్యంగా శని అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని చెప్పి. ఇంకా శని పట్టాడు అని అంటే ఇంకా వాళ్ళకి ఏ పనులు అవ్వవు అని చెప్పి చాలా సోమరిపోతుగా ఉంటారని చెప్పి అంటూ ఉంటారు. కానీ మరికొంతమంది చెప్తూ ఉంటారు శని పీరియడ్ నడుస్తున్నప్పటికీ చాలామంది చాలా చాలా గొప్ప గొప్ప కార్యాలు చేసినవి ఉన్నాయి, వాళ్ళకు మంచి జరిగింది అని చెప్తూ ఉంటారు. దానివల్ల ఇబ్బంది పడేవాళ్ళు, పడతాము అని నమ్మే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ శని త్రయోదశిని ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? నేను చాలామందికి విజిత గారి నా దగ్గరకు వస్తూ ఉంటారు. ఒక యాస్ట్రాలజర్గా వాళ్ళ జాతకాలన్నీ చూస్తూ ఉంటాను. మనకి శని పీడలు 3 రకాలు ఉంటాయండి. యాక్చువల్గా 4 రకాలని చెప్పుకోవాలి. ఒకటి ఏలినాటి శని, అందరికీ బాగా పాపులర్ అయి ఉంటుంది. అర్ధాష్టమ శని, అష్టమ శని, ఇవి 3 రకాలు అనమాట. ఈ 3 రకాల శని బాధలు ఇవి ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ పడి తీరాల్సిన, ఇందుకు ఎక్సెప్షన్స్ ఏమి ఉండదు. ఇది కాకుండా చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ ఇంకొకటి ఉంటుంది, అది శని దశ. ఓకే, శని దశ వేరు, శని ఇది గోచారంలో వచ్చే కరెంట్ చార్ట్లో వచ్చే ప్రాబ్లం. మనకి ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రస్తుతం ఉన్న గోచారం కరెంట్ ప్లానెటరీ పొజిషన్ బట్టి మనకి ఇవి టెంపరీగా ఎఫెక్ట్ అవుతాయి. ఇవి కాకుండా శని దశలు అని ఉంటాయి. ఓకే, శని దశ, శని అంతర్దశ అని ఉంటుంది. ఇది మన జన్మ జాతకంలో వాళ్ళ యొక్క శని ఉన్న పొజిషన్ బట్టి ఆ శని దశలో వాళ్ళు కొంతమంది గొప్ప గొప్ప టాప్ లెవెల్కి వెళ్ళిపోతారు, మాస్ మహారాజులు అయిపోతారు. అందులో అప్పటిదాకా నార్మల్గా కంఫర్టబుల్గా మన సీనియర్ ఎన్టీఆర్ గారు అప్పటిదాకా చక్కగా యాక్టింగ్, గ్లామరు, హీరోయిన్ డ్యాన్సులతో ఉన్న మనిషి అవన్నీ వదిలేయటము, సన్యాసులాగా పట్టుకోవటము, గడప గడపకి వెళ్ళిపోవటము, రోడ్ల బయట స్నానాలు చేయటము, ఇలా మాస్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే శని దశ బాగుంటే నార్మల్ మనిషి కూడా మహారాజు అయిపోతారు. శని దశ బాగలేకపోతే వాళ్ళ జన్మ జాతకంలో నార్మల్గా ఉంటారు, లేకుంటే బాధపడిపోతారు. ఇది వాళ్ళ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. దీని గురించి మనం ఇక్కడ ఎక్కువ మాట్లాడడం. బట్ మనం బేసికల్ ఇందులో ఎవరికైతే శని దశలో ఆ దశ వాళ్ళకి ఏమంటారు సరిగ్గా దశ బాగలేకపోయినా, యావరేజ్గా ఉన్న శని అందులో ఒక నేర్చబడ్డా కానీ కంపల్సరీ వాళ్ళకి ఆ శని దశ నేర్చేటప్పుడు ఒక దుష్ప్రభావాలను తగ్గించుకోవడానికి శనికి సంబంధించిన ఇష్టమైన కార్యాలు, పనులు చేయాలి. ఇది ఒక రకమైతే ఇందులో 100% ఎక్స్క్యూజ్, డిస్కౌంట్ లేని బెనిఫిట్స్ లాగా శని, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ప్రతి ఒక్కళ్ళకి పీడించి తీరుతారు. మీరు ఎందుకు అని అడిగారు అనుకోండి, మనకి నవగ్రహాలు ఉంటాయి. నవగ్రహాల్లో అన్ని గ్రహాలకి మనకి ఏమంటే వాళ్ళ యొక్క ఆ గ్రహం యొక్క కృపని, లేదంటే వాళ్ళని మనకి ప్యాసిఫై చేయటం అంటారు చూడండి, వాళ్ళ యొక్క అభిమానాన్ని మనం పొందడం చాలా ఈజీ, వాళ్ళని సంతృప్తి చేయడం చాలా చాలా ఈజీ. శని చాలా చాలా కష్టం. ఆయనకి వరం ఉంటుంది ఏమంటే, శని ముసలి వ్యక్తి, కర్మకారకుడు. అంటే తను పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తనకి బాగా నచ్చిందంటే పని చేయటం, పని చేయకపోతే ఆయన డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. అందుకని లేచిన కానీ పని చేస్తూనే ఉంటాడు. ఎంత చేస్తాడంటే ఎవరైనా తనకి కనుక పని కనుక ఆపాలనుకుంటే వాళ్ళు ఆపలేరు. ఇతను శని బాగా తపస్సు చేసి పరమశివుడి దగ్గర ఒక వరం పొందుతాడు. ఏమని? నా ధర్మాన్ని నిష్పక్షపాతంగా ఖచ్చితంగా నిర్వర్తించగల సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు స్వామి అని చెప్పేసి శివుణ్ణి ప్రార్థిస్తే శివుడు తదాస్తు అంటాడు. అక్కడి నుంచి ఫస్ట్ పట్టుకుందే శివుడిని. ఆయన శని అక్కడే ఉన్నాడు కదా, నేనే వరం ఇచ్చాను నన్ను పట్టుకుంటారని చెప్పేసి కొంతకాలం ఈయన పోయేదాకుందామని చెప్పేసి చెట్టు త్వరలో ఎక్కడో దాక్కుని ఉంటారు. కొంతకాలం అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత చూస్తే శని ఆ దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడంట. అప్పుడు నాకు శని రావటం వల్ల నేను కైలాసాన్ని వదిలేసి, అంతమందిని వదిలేసి ఇక్కడికి వచ్చి, అంతమంది గణాలను నందీశ్వరుని అందరిని వదిలేసి ఇక్కడ కూర్చున్నాను నేను, అది శని పట్టుకోవడం వల్ల ఇక్కడ వచ్చి కూర్చున్నాను అని చెప్పి శని అలా వెళ్ళిపోతుంటే ఓపెడుతున్నాడు. శని వెళ్ళిపోతున్నాడు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను, మళ్ళీ నాకు కైలాసానికి రియలైజ్ అయ్యాను. ఇలానే మనకి ఇంకోటి కూడా చెప్తారండి. ఇది వచ్చేటప్పటికి మనకి నలమహారాజు కూడాను ఆ ఏలినాటి శని ప్రభావం పడటం వల్ల ఆయన రూపం పోయి, భార్య పోయి, అన్నీ పోయి చివరికి ఎవరు గుర్తుపట్టలేనట్టుగా అంత పెద్ద మహారాజు ఒక చిన్న మనకేమంటారు గోశాల, అశ్వశాల అంటారు కదండి, అందులో పని చేసుకుంటా ఉంటే లాస్ట్కి మళ్ళీ అతనికి తిరునల్లారు వెళ్ళిపోయేసి అక్కడ తీర్థంలో స్నానం చేసి దర్శనం చేసుకుంటే తన రూపం తనకు వచ్చేస్తుందో అని చెప్తారు అనమాట. ఇవి కాకుండా మనకి ఇంకొక చోట కూడా చెప్తారు, మనకి వినాయకుడిని శివుడు వచ్చేసి చంపేస్తారు అంటే తల శిరఛేదనం చేస్తారంటారు అనమాట. పార్వతీదేవి లోనికి వెళ్ళబోతుంటే అడ్డు చెప్పడం వల్ల
దీనికి ముందు ఒకటి ఏం జరుగుతుందంటే పార్వతీదేవి పుత్రుడు పుట్టిన వెంటనే అందరూ మునిగణాలు దేవతలు వచ్చి చూసుకు వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. మనకి సాంప్రదాయం అంతే కదండి. ఎవరిని పిల్లవాడు పుట్టిన వెంటనే మనం వెళ్ళిపోయేసి ఒక గిఫ్ట్ ఏదో ఇచ్చేసి పిల్లవాడిని చూసేసి వెళ్ళిపోతాం అనమాట. ఇలా అందరూ చేస్తూ చేస్తూ వెళ్ళిపోతుంటే లాస్ట్కి శని మిగులుతాడంట. శని పాపం బయట కూర్చొని ఉంటాడు. పార్వతీదేవి పిలుస్తుంది, రా నువ్వు కూడా చూసి వెళ్ళిపో అని. అమ్మ నా దృష్టి మంచిది కాదు, శని దృష్టి పాడు దృష్టి అంటారు, పీడ దృష్టి అంటారు, అది చిన్న పెట్ట తగులుతుంది, మరి అందుకని నేను భయపడుతున్నాను రావటానికి, ఆ తర్వాత మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి నీ కోపం నేను తట్టుకోలేను అని బయటకు కూర్చుంటా. లేదు లేదు నేను ఆది పరాశక్తిని, అవన్నీ నాకేం అప్లై అవ్వదు, నో డిస్కౌంట్స్ అంతా లేదు, నువ్వు రావాల్సింది. పాపం ఆయనకి ఈశ్వరుడు ఇచ్చిన వరం ఉంది. వచ్చేసి ఆ బిడ్డను ఎత్తుకుంటాడు, కళ్ళతో బిడ్డను చూస్తాడు. ఆ శని వెళ్ళిపోగానే ఆ తర్వాత శివుడు వస్తాడు, బిడ్డ సరస్సు నరికేస్తాడు అనమాట. అందుకని శని పీడలు అంత పవర్ఫుల్గా ఉంటుంది, ఎవరికైనా సరే ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది. అందులోని ఏలినాడు శని, అష్టమ శని ఇవన్నీ పోవటానికి శని ఖచ్చితంగా ఎట్లాంటి వాళ్ళైనా సరే అది అనుభవించి తీరాల్సిందే. ఎందుకంటే నేను చాలా హారోస్కోపులు చూస్తున్నాను, టాప్ సెలబ్రిటీస్ దగ్గర నుంచి, పొలిటీషియన్ల దగ్గర నుంచి, కామన్ మ్యాన్కి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, విలేజెస్లో అసలేమి సరిగ్గా మాట్లాడరాని వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు, అయ్యా నేను బాధపడుతున్నానని చెప్పేసి. ఇంత హారోస్కోప్లు ఎంతమంది చూసిండటం వల్ల ఎవరికైనా శని ఉంటే టక్కని చెప్పేసి ఇది 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 అని. అవతల వ్యక్తి పొలిటీషియన్ ఎవరన్నా నేను చూడను, శని ఉంది, శని గురించి చెప్తానంటే అనమాట. ఇక్కడ ఏమైందంటే మరి ఈ శని బాధలు ఎలా పోతాయి, శని బాధలు ఎలా పోతాయి, చాలా రకాలు ఉన్నాయి. ఒకటి, శనికి తైలాభిషేకం చాలా చాలా ఇష్టం. శనికి తైలాభిషేకం అంటే చాలా చాలా ఇష్టం. నువ్వుల నూనెలతో తైలాభిషేకం చేయాలి. నువ్వులు అంటే ఆయనకి చాలా ఇష్టం, నల్ల బట్టలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చేయాలి ఇది? శని త్రయోదశి రోజు వస్తుంది అనమాట. శనివారం చేసుకుంటే బాగా ఒకటి ఏమవుతుందంటే రిజల్ట్ బాగా వస్తుంది. దానికి మనకు ఒక వెంకటేశ్వర స్వామి ఆయనకు వరం ఇస్తారు. ఎవరైతే కనుక శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని గనక దర్శించుకుంటే, ఈ వారం రోజులను దర్శించుకుంటే ఎంత పుణ్యం వస్తుందో, ఈ ఒక్క శనివారం దర్శించుకుంటే శని ఉండటం వల్ల అంత పుణ్యం ఈ ఒక్కరోజే వస్తుంది. అందుకని మనం శనివారం దర్శనం చేసుకుంటాం వెంకటేశ్వర స్వామికి. ఇక్కడ ఏమవుతుందంటే ఎవరైతే శనివారం ప్లస్ త్రయోదశికి మనకి శనికి ఇష్టమైన తిథి అనమాట. ఈ రెండు కలిసి ఎప్పుడైతే వస్తాయో అది ఇంకా ముఖ్యమైన విశిష్టమైన రోజు అనమాట. ఈ రోజున శనికి సంబంధించిన పనులు చేయాలి. ఒకటి, శని త్రయోదశి ఒక సంవత్సరానికి 5-6 సార్లు కంటే ఎక్కువ రాదు, చాలా రోజుల తర్వాత మధ్యలో గ్యాప్లో వస్తుంది అనమాట. ఈసారి కూడా ఇప్పుడు 26వ తారీఖున వస్తుంది కాబట్టి ఏం చేయాలంటే శనికి ఇష్టమైనది నువ్వులు, నల్ల నువ్వులు. ఈ మధ్య నువ్వుల్లో కల్తీలు కలుపుతున్నారు, కలర్ వేస్తున్నారంట వైట్ నువ్వుల్లో, కొంచెం జాగ్రత్తగా చూసి చేసుకోవాలి. అందుకని టెస్ట్ చేసుకొని చూడండి అంత ఇది రోజులు ఎలా నేను షాక్ అనమాట. మనం ఎక్కడ నువ్వులు కావాలని తీసుకొచ్చేసి నవగ్రహ పూజలు చేస్తుంటే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు అనుకుంటున్నారు అనమాట, అండి తెల్ల నువ్వుల్లో కలర్ వేస్తే నల్ల నువ్వులు అయితే అండి మీకు అది ఓకే వర్కౌట్ అవుతుందని. తల్లి నువ్వు చాలా మంచిదని ముందుగా చెప్పావు, అట్లాంటి సాహసాలు చేయవాకమ్మ, నాకు నల్ల నువ్వులు కావాలి, డబ్బులు లేకపోయినా పర్లేదు, ఎక్కడైనా ఎంత దూరం అయినా పర్లేదు, అంతే మాకు అది అర్జెంట్ కావాలని తెప్పించుకున్నప్పుడు. అందుకని చూసి నల్ల నువ్వులు తీసుకొని, నువ్వుల నూనె, నల్లటి బట్ట తీసుకోవాలండి. మనకి రిబ్బన్స్ అంటారు, లేదంటే మనకి పూజా స్టోర్లే నమ్ముతారు. మూర్తి కేయటానికి మనకు నల్లటి బట్ట కావాలంటే ఒక రిబ్బన్ లాంటిది వాళ్ళు ఇచ్చేస్తారు అనమాట. ఈ 3 తీసుకొని ఒక చిన్న బెల్లం కుంది తీసుకొని 2 తమలపాకులు తీసుకోవాలండి. ఇది చాలా చాలా ఎఫెక్టివ్, చాలా చాలా పవర్ఫుల్. నేను చాలా మంది చెప్తాను అనమాట. వెరీ ఈజీ టు డూ అండి. ఎవరి దగ్గరికి వెళ్ళిన అవసరం లేదు, డైరెక్ట్ నవగ్రహాల దగ్గరికి వెళ్ళిపోవాలి తీసుకొని. మరి ఆ నవగ్రహాల్లో శని గ్రహం ఏదైనా ఎలా తెలుస్తుంది? చాలా మంది కన్ఫ్యూజన్, నాకు కూడా ఉంది. అక్కడ ఉండే శిలలు కూడా ఏది శనికి సంబంధించిన మనకు కష్టం కనుక్కోవడం చాలా డెడ్ ఈజీ. ఎలా అంటే ఫస్ట్ మధ్యలో సూర్యుడు భగవానుడు ఉంటాడు. సూర్య భగవానుడు ఆయన ముఖం ఎటుంటాడు తూర్పు. సూర్య భగవానుడు ఈ వీపుకి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు శని. ఎందుకంటే సూర్య భగవానుడు శని ఇద్దరు తండ్రి కొడుకులు, వాళ్ళిద్దరికి పడదు. ఈయన ఇటంటే ఆయన అట్టు అంటాడు. అందుకని ఇందులో నవగ్రహాలు ప్రతిష్ఠించేటప్పుడు కూడా వాళ్ళిద్దరిని అలానే పెడతారు. ఈయనేమో తూర్పు ముఖం ఉంటే ఆయనేమో పశ్చిమ ముఖం కూర్చోంటారు. అందుకని ఈయనకి ఈపి కరెక్ట్గా ఎదురుగా ఆపోజిట్ ఆయన ఉంటారు. వెరీ వెరీ ఈజీ టు రికగ్నైజ్ అనమాట. వెళ్ళిపోయి ఫస్ట్ మనం తీసుకొచ్చిన ఒక 100 ml నువ్వుల నూనె తీసుకొని అది ఆ మూర్తి మీద పోయాలి. ఆ తర్వాత గుప్పిడితో ఒక 50 grams నువ్వులు తీసుకొని గుప్పిడితో ఆ మూర్తి మీద పోసిన తర్వాత బట్ట ఉంటుంది కదా, బట్ట చక్కగా మెడలో హారంలాగా వేసి మనం తీసుకొచ్చిన 2 తమలపాకులు లేకపోతే అట్లీస్ట్ ఆ నువ్వుల పైన కనుక బెల్లం కనుక ఉంచేసి దండం పెట్టుకుంటే పోతుంది. మనకి ఈ ఓం శం శనేశ్వరాయ నమః, ఓం శం శనేశ్వరాయ నమః ఈ మంత్రాన్ని 2 సార్లు 3 సార్లు ఎన్నిసార్లు అయితే వాళ్ళ కన్వీనియంట్ ప్రకారం చక్కగా మనకి ప్రదక్షిణ చేసి చదువుకోండి. తర్వాత శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి, చాలా మంది నేను చెప్తూ ఉంటాను. ఇది శని మహాత్ముడు తనంత తనే ఇచ్చిన మంత్రం. అది
కొన్ని మంత్రాలు వాళ్ళే వేస్తారు దేవతలు. ఇది నాకు బాగా ఇష్టమని ఇచ్చారు అనమాట. అలానే శనికి నేను పెద్ద పెద్ద స్తోత్రాలు చదవలేను, పెద్ద పెద్ద ఇవన్నీ నేను చదవలేను, నాకు టైం గివ్ మీ వెరీ షార్ట్ అండ్ వెరీ సింపుల్ వెరీ ఎఫెక్టివ్ మంత్రం. నాకు ప్రోగ్రామ్ రాసుకోవాలి, నాకు కుదరదు, నాకు టైం లేదు, అక్కడ బాస్ ఉన్నాడు పని చెయ్యని నాకెడ కుదురుతుంది ఇలా అనే వాళ్ళకి శని పిప్పలాద స్తోత్రం అని ఉంటుందండి. ఇది మీరు నమ్ముతారో లేదో, ఇది హార్డ్లీ 2 లైన్స్ ఉంటుందండి, సంస్కృతంలో ఉంటుంది, బ్యూటిఫుల్ మంత్రం అండి. దాని మీనింగ్ కనుక చదువుకుంటే చాలా బాగుంటుంది. ఈ శని పిప్పలాద స్తోత్రాన్ని ఎవరైతే కనుక ఈ శని పీడలు పడుతున్న ఉదయం సాయంత్రం కనుక చదువుకొని ఉంటే చాలా బాగుంటుంది. ఆ రోజు పర్టికులర్గా రోజున ఎంత మ్యాక్సిమం అంత మ్యాక్సిమం ఆ మంత్రాన్ని కనుక జపించుకుంటే, చాలా చిన్న ఉంది, చాలా చిన్న మంత్రం కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది దాని మీనింగ్ కూడాను. అది కనుక చదువుకుంటే వాళ్ళకి శని బాధలు ఎవరైతే పడుతున్నారో ఆ బాధల నుంచి ఉపశమనం తగ్గుతుంది, కానీ పోవు. ఎందుకంటే శనికి ఆల్రెడీ శివుడు ఇచ్చారు కాబట్టి. మనకి వేరే శాస్త్రాలు ఏం చెప్తారంటే అండి, శని బాధలు మ్యాక్సిమం మనం 30% తగ్గించుకోవచ్చు, 70% తగ్గించుకోవచ్చు. అది కూడా చాలా డిఫికల్ట్ అనమాట. బట్ కంపల్సరీ 30-40% ప్రతి ఒక్కళ్ళు శని బాధలు పడాల్సిందే. సో రాబోయే 26వ తారీఖున శని త్రయోదశి ఉంది కాబట్టి ఇది సద్వినియోగం ప్రతి ఒక్కళ్ళు చేసుకోవాలని చెప్పేసి మనకు కోరుకున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలండి.